మొహరము హుల్ హరాం అని పిలువబడే ఈ మొహరము ఇస్లామియా క్యాలెండర్లోని మొదటి నెల. మొహరం మాసం ఆరంభ రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబులు ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అషూరా దినము అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయాల గుర్తులకు అనుగుణంగా పర్వముగాను పండగగాను జరుపుకునేవారు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటం మొహరము. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మతం చదవడాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఎంతమాత్రం పర్వదినాలు కావు. 632లో మహమ్మద్ ప్రవక్త పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబకర్ సిద్దిక్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ ఇరువురు దైవ ప్రవక్త మహమ్మదులు మనవళ్ళు. హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తర్వాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించిన ఇమాం హసన్ను గద్దెదించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజల ప్రాణాలు కోల్పోతారనే బాధ తప్ప హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తమకు కూడబెట్టిన పదవిని త్యాజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశగా మావియా తన కుమారుడు హజద్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామియా ధర్మశాస్త్రాలను అనుసరించి సాంప్రదింపుల సమస్యల విమోచనకు మార్గాలు చర్చల కోసము ఇమాం హుస్సేన్ రాజధాని కుఫాకు బయలుదేరారు. హజద్కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతని ఇమాం హుస్సేన్ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కల్బరా అనే చోట అడ్డగించి యాజిద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు. లేదా యుద్ధానికి సిద్ధమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుస్సేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుస్సేన్ పరివార స్వల్పమైన విరోచితంగా పోరాడి అశువులు బాసింది. 10వ రోజు హుస్సేన్ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువులను అడిగి కొన్ని నిమిషాల అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు బీరులై ఇమాం హుస్సేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహరం 10 రోజుల విషాద దినాలు. తెలుగు ప్రాంతాలలో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాలలో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏండ్లుగా సాగుతుంది. యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగను తను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు. షహర్కు కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్లుగా ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవము. ఆ ఉత్సవ కాలంలో పరమాత్మని చైతన్యము ఆ షహర్లో నెక్కువగా ప్రకాశించడం చేత అనేక మంది ఇతర మతస్థులుండేవారు కూడా షహర్కు వచ్చి ఆ 9వ దినంన మొదలు ఆఖరు వరకు ఉందురు. మొహరం నెల 10వ రోజు యమ్మి అషూరా మహమ్మద్ ప్రవక్త మన్మడైన హుస్సేన్ హిబ్బల్ అలీ కర్బల్ యుద్ధంలో అమరులైన రోజు. మొహరం నెలను షహీద్ నెలగా వర్ణిస్తూ పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు. షియా ఇసంలో ఈ మొహరం నెల అషూరా కర్బల యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం శోక దినాలుగా గడుపుతారు. షియాలు మతం జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ మొహరం పండుగను పీర్ల పండుగ అని పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్ పాత బస్సులో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలవా నుంచి ప్రారంభమై ఈ ఊరేగింపు హలిజా కోట్ల, చార్మినార్, గుల్జర్ హౌస్, మీరం మండి, దరుల్ ఫిష్ల మీదుగా కొనసాగి చాదర్ ఘట్ వరకు ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ ఊరేగింపు సాగుతుంది. దీంతో ఇస్లాం అంటే శాంతి అని, ఆ మత ఆచారాలను వాస్తవాలను తెలుసుకోవాలని ప్రపంచమంతా జిజ్ఞాస కలిగింది. ఇస్లాం వేగంగా విస్తరించింది. ఇస్లాం పునర్జీవనానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం. అందుకే మొహరం పండగ కాదు, మహమ్మద్ ప్రవక్త కుటుంబాలు చేసిన త్యాగాన్ని స్మరించడం. తెలుగు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ పండుగను బాగా చేసుకుంటారు.
హిందూ ముస్లింల ఐక్యత. కొన్ని ప్రాంతాల్లో ఇతర మతాల వారికి, ముఖ్యంగా హిందువులకు కూడా పీర్ల పండుగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీల సామరస్యమే ఇందుకు కారణం. అంటే జాతీయ సమైక్యతను ఆనాడు ఎంతటి ప్రాముఖ్యం ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. పీర్ అంటే మహమ్మద్ముడు, ధర్మదేశకుడని టి. దోనప్ప గారు కూడా తన జానపద కళా సంపదన గ్రంథంలో ఉదాహరించారు. ముస్లింలో ముఖ్యంగా దూదే కుల వారు ఆటలమ్మ, మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవడం, తమ పిల్లలకు ఎర్రప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, బాలన్న అన్న పేర్లు పెట్టుకోవడము. అలాగే హిందువులలో కులయమ్మ, దస్తగిరి, నాచిగౌడు, పక్కీరప్ప, మస్తాన్ రావు, లాలమ్మ, సేకరణ, సైదలి, సైదులు, హుస్సేన్, దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవడము. అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులోను పరసలలోను పాల్గొనడము, దర్గాలకు, మసీదులకు వెళ్ళడము, పీర్లను కొలవడము సర్వసామాన్యంగా జరిగే విషయాలు.